ఇస్రో టీం పిఎస్ఎల్వి C-59 నమూనాతో బుధవారం తిరుమలకు వచ్చి పూజలు నిర్వహించారు. రాకెట్ను బుధవారం అంతరిక్షంలోకి ప్రయోగించనున్న నేపథ్యంలో ఇస్రో శాస్త్రవేత్తల బృందం తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. పిఎస్ఎల్వి C-59 చిన్న నమూనాతో వచ్చిన బృందం సుప్రభాత సేవలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో సాయంత్రం 4:06 ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట అంతరిక్ష రాకెట్ ప్రయోగ కేంద్రం షార్ నుంచి పిఎస్ఎల్వి C-59 రాకెట్ని ప్రయోగించబోతోంది. ఈ రాకెట్లో ప్రోభా-3 మిషన్ ఉంది. ఈ ప్రయోగం ద్వారా 550 కేజీల బరువున్న శాటిలైట్లను భూకక్షలో ప్రవేశపెట్టబోతున్నారు. రాకెట్ ప్రయోగంలో 4 దశలుంటాయి. రాకెట్ సహా మొత్తం 320 టన్నులను నింగిలోకి పంపబోతున్నారు. ప్రోభా-3 మిషన్ మనది కాదు, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీది. దీన్ని ఇన్ ఆర్బిట్ డెమోన్స్ట్రేషన్ మిషన్ అంటారు. ఈ ప్రయోగం ద్వారా 61వ పిఎస్ఎల్వి రాకెట్ని ఇస్రో నింగిలోకి పంపబోతోంది. ప్రోభా-3 మిషన్లో భాగంగా 550 కేజీల శాటిలైట్లను అత్యంత ఎత్తులో ఉన్న ఎలిప్టికల్ ఆర్బిట్లో ప్రవేశపెట్టబోతున్నట్లు ఇస్రో ఎక్స్ ద్వారా తెలిపింది. ఇది భూమి నుంచి సుమారు 60,000 కిలోమీటర్ల దూరం ఉంటుంది. పర్సనల్